నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ మురుగుతో నల్గొండ నరకయాతన అనుభవిస్తుందన్న కోమటిరెడ్డి. మంచినీరు పారేలా చేస్తామంటే విపక్షాలు అడ్డుకోవడమేంటని ప్రశ్న. కాసేపట్లో మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పేదల ఇళ్లను కూల్చడాన్ని సహించబోమన్న బీజేపీ. రాష్ట్రంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్న సర్కార్. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవన్న ఉత్తమ్. ఎల్పీజీ సరఫరాలో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవన్న కేంద్రం. సిలిండర్ల బ్లాక్ మార్కెట్ అరికట్టాలని రాష్ట్రాలను కోరామని వెల్లడి. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించేలా కృషి చేస్తున్నామన్న మోదీ. కాంగ్రెస్ మాత్రం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజం. పెళ్లికి నిరాకరించిన యువతికి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన యువకుడు. హైదరాబాద్ పోచారంలో ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపంతో పాటు సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని ఇలామ్ ప్రావిన్స్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 6 నెలల చిన్నారి సహా 6 మృతి చెందారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని చూస్తున్న అమెరికా కీలకమైన ఖర్గ్ ద్వీపంపై బాంబులతో విరుచుకుపడింది. ఖర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖర్గ్లోని 90 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నౌకాదళ గరుడ నిల్వ సౌకర్యాలు, క్షిపణి నిల్వ బంకర్లతో పాటు అనేక ఇతర సైనిక స్థావరాలను నాశనం చేసినట్లు చెప్పింది. ఖర్గ్ ద్వీపం నుంచి దట్టమైన పొగ వెలువడినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దాడుల సమయంలో 15కు పైగా పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. హెలికాప్టర్ నియంత్రణ కేంద్రం, హెలికాప్టర్ క్యారియర్, మారిటైమ్ బేస్ ధ్వంసం అయ్యాయని వివరించింది. అయితే దాడుల వల్ల ఖర్గ్ ద్వీపంలో ఇంధన మౌలిక సదుపాయాల దెబ్బతినలేదని, చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. చమురు నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇంధన ధరలు కొండెక్కాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తే బ్యారెల్ చమురు $150కు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఇరాన్లోని ఇలామ్ ప్రావిన్స్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 6 నెలల చిన్నారి సహా 6 మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. తబ్రీజ్పై దాడులు చేస్తామని, వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 43,000 పౌర యూనిట్లు దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రభుత్వం, యుద్ధం కారణంగా ఇరాన్లో 3.2 మిలియన్ల మంది వరకు తాత్కాలికంగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్కు మద్దతుగా నడుస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్పై జరిపిన వైమానిక దాడిలో 4 మృతి చెందారు. టైర్ జిల్లాలోని మజ్దల్ ప్రాంతంలో ఆయుధ నిల్వ కేంద్రంలోకి హెజ్బొల్లా ఫైటర్స్ రాకెట్లను తీసుకెళ్తున్నట్లు గుర్తించి తమ దళాలు దాడులు చేసి వారిని హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.
బుర్జ్ కాలాబియా పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జరిగిన దాడిలో వైద్యులు సహా 12 మంది మెడికల్ సిబ్బంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలపై క్షిపణులు, రాకెట్లతో దాడులు చేశామని హెజ్బొల్లా పేర్కొంది. ఒదైసే గ్రామంలో ఇజ్రాయెల్ సైనికులపై 2 సార్లు దాడి చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. మరోవైపు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు సహా రాయబార కార్యాలయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్పై క్షిపణి పడిందని ఇరాక్ సైనిక అధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిషియా సభ్యులు దాడి చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్దాద్లోని ఓ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 2 మృతి చెందారు. అబుదాబి, బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది. పిట్రియాట్ రాడార్ వ్యవస్థలు, విమానాలు, విమాన ఇంధన నిల్వ ట్యాంకులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. తూర్పు ప్రాంతం వైపు దూసుకొచ్చిన 6 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఎప్పుడు దాడి జరిగిందో వెల్లడించలేదు. వైమానిక దాడిని సమర్థంగా అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. క్షిపణి శిథిలాలు పడి ఓ భవనం స్వల్పంగా దెబ్బతిందని పేర్కొంది. తమ సైన్యం మిస్సైల్ దాడిని అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ముషేరబ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఐటీ, బ్యాంకింగ్ సంస్థల కార్యాలయాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో దోహాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం వద్ద ఖతార్ ప్రభుత్వం సైనికులను మోహరించింది. ఒమన్ రాయబార కార్యాలయంలో అత్యవసరం కాని సిబ్బంది వెంటనే అమెరికాకు వచ్చేయాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ సూచించింది. దౌత్య సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ను వీడాలని తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ దేశంపై వచ్చిన 124 క్షిపణులు, 203 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. గత వారం రోజుల్లో తమ ప్రాంతాలపై ఇరాన్ 95కు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇందులో 79 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో ఇంధన సరఫరాపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లను బుక్ చేయాలని, అనవసరమైన ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని పునరుద్ఘాటించింది. ప్రస్తుతానికి వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 1400 చోట్ల తనిఖీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్తో చిక్కుకుపోయిన ఇరాన్ పౌరులను IRIS లవాన్ యుద్ధనౌక సిబ్బందిని ఆ దేశం ప్రత్యేక విమానంలో తీసుకెళ్లినట్లు భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. Owing to the widespread flight disruptions on account of the conflict, several Iranian citizens were stranded in India. The Iranian authorities arranged a chartered flight to take back these stranded nationals.
which included Iranians who were visiting India as tourists or were stationed here as diplomats. The flight took off from Kochi last night. The passengers also included the non-essential crew of IRIS Lavan, which remains docked in Kochi. గ్యాస్ సిలిండర్ల కొరత ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరారు. స్టాక్ పూర్తి స్థాయిలో ఉందని, ఆందోళన వద్దని డీలర్లు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం గ్యాస్ గోదాంలకు వరుస కడుతున్నారు. ఖమ్మంలో బుకింగ్ కాకపోవడంతో కార్యాలయానికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. రోజుకు సగటున 150 వరకు బుకింగ్లు వచ్చేవని, కానీ ఇప్పుడు 500 దాటుతుండటంతో సర్వర్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంగారెడ్డిలో గంటల తరబడి క్యూలో నిలబడినా సిలిండర్ లభిస్తుందో లేదోనని స్థానికులు ఆందోళన వెలుబుచ్చారు. నారాయణఖేడ్లోని భారత గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం లబ్ధిదారులు భారీగా గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. తమ విజ్ఞప్తితో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను అందించారన్నారు. గ్యాస్ కొరత అనేది వాస్తవం కాదని, వినియోగదారులకు కావలసిన సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని యాదాద్రి భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. ఆందోళన వద్దని, సిలిండర్లు అవసరమున్న వారు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని డీలర్లు సైతం సూచించారు. మోత్కూరులో నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. మార్చి 2వ తారీఖు నాడు బుక్ చేశాను. ఇప్పటిదాకా సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వలేదు. తీసుకొచ్చి ఇస్తామని అంటారు, తీసుకొచ్చి ఇవ్వలేదు. టోకన్ కూడా ఇవ్వడం లేదు. ఇదివరకు ఇంకా సీరియల్ నంబర్ రాలేదు. పబ్లిక్ చాలా ఉన్నారు ఇక్కడ. మొత్తం గ్యాస్ లేదు. రంజాన్ పండుగ ఉన్నది, గ్యాస్ లేదు ఇంట్లో. 6:30 నుంచి ఇచ్చిండు. లైన్లు అప్పటికి నీళ్ళు లేకుండా నిలబడ్డాం. ఆడికి పోయినా బండలు లేవు. ఆటో కిరాయి పెట్టుకొని పోయినాం. పోతే ఇప్పుడు ఆటో ఆయనకి ఏమి ఇవ్వాలి, నేనేం తినాలి, నా పిల్లలు ఎట్లా బతికించుకోవాలి. వారం నుంచి అయిపోయింది గ్యాస్. బుక్ చేస్తుంటే బుక్ కావట్లేదు. ఇంట్లో గ్యాస్ లేదు. బుక్ చేసిన వాళ్ళకే లేవు అంటున్నారు. కొత్తగా బుక్ చేయడానికి సర్వర్ పని చేయట్లేదు అంటాను. ఎగ్జాక్ట్గా అయితే ఎలాంటి అన్ని ప్యానిక్ బుకింగ్స్ వస్తున్నాయి తప్ప కస్టమర్స్ అవేర్నెస్ అనేది మరి ఎందుకు భయపడుతున్నారో ఏంటో తెలియదు. ప్రొడక్ట్ అయితే మంచి అవైలబిలిటీ ఉంది. అండర్ గైడెన్స్ వీఆర్ వర్కింగ్ అండర్ గైడెన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ సార్ వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ మా ఆయిల్ కంపెనీస్ కూడా మాకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయి. జనాల ప్యానిక్ బుకింగ్ వల్లే ఇదంతా జరుగుతుంది తప్ప ఏం లేదు. ప్రొడక్ట్ అయితే మంచి అవైలబిలిటీ ఉంది సార్. వారం రోజుల నుంచి గ్యాస్ సరఫరా రెగ్యులర్ గా ఉంది. మా దగ్గర ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ 500 చిల్లర ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర. రోజు బండి 342 బండి వస్తుంది. కాకపోతే ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల అనవసరంగా బుకింగ్ చేసుకొని గోదాం దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి కస్టమర్స్ రావడం జరుగుతుంది. రాష్ట్రంలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీసు బేరర్స్తో సమావేశమైన ఉత్తమ్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి కమర్షియల్ సిలిండర్ల డిమాండ్లో 20% సరఫరా జరుగుతోందని తెలిపారు. దీంతో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై కేంద్రానికి లేఖ రాసి సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. సిలిండర్ల కృత్రిమ డిమాండ్ సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి పౌర సరఫరాల శాఖ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటల హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్జ్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకుని సిస్టమ్ ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్జ్యూమర్ కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% as per what historical data it's being given. కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్జ్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ కి నుంచి కమర్షియల్ కన్జ్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు.
మురికి కూపంలా ఉన్న మూసీలో మంచినీటిని పారేలా చేస్తామంటే విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్, నల్గొండలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హైత్నగర్ పరిధిలో 4 లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్గొండలోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న 116 మందికి ధృవపత్రాలతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ డ్రైనేజీతో విషపు కొరల్లో బ్రతుకుతున్నారని WHO చెప్పిందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు వల్ల 10,000 మంది ఇళ్లు కోల్పోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది. భూగర్భ జలాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్, హైదరాబాద్ డ్రైనేజ్ అని చెప్తే మొదటి దశలో 21 కిలోమీటర్లకు టెండర్లు కూడా 1 వీక్ లో పిలవబోతున్నాం. ఒక 45,000 కోట్లకు కూడా ఖర్చు కానీ మూసీ క్లీనింగ్ ప్రాజెక్టు అడ్డుపడొద్దని ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తూ పక్కకుండా 10,000 మందికి ఇల్లు పోతున్నాయి. అక్కడనే ఓపెన్ ప్లేస్ ఇల్లు కట్టిస్తా అంటే వాళ్ళకి ఆ ఇల్లు తీయొద్దంటారు. ఆడికెళ్ళి మీరు నల్గొండ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మూసీ శుద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మూసీ ప్రాజెక్టు కోసం 50 మీటర్ల బఫర్ జోన్ అవసరం లేదన్న ఆయన గాంధీ విగ్రహం పెట్టడానికి 100 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇందుకోసం పేదల ఇల్లు కూల్చాలనుకోవడం అన్యాయమన్నారు. చట్టబద్దంగా ఇళ్లు కట్టుకున్న వారిని రోడ్డున పడేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని రామచంద్రరావు హెచ్చరించారు. గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తానని ఎలాగైతే మోసం చేశారో రేవంత్ రెడ్డి కూడా మూసీ పేరుతో అదే బాటలో నడుస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో, అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడటానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడటానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పంట మార్పిడితోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం పూర్తిగా కొనలేమని ఖరాఖండిగా చెప్పిన పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల కింద వాణిజ్య, ఉద్యానవన పంటలు సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సందర్శించారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. 300 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ను పరిశీలించారు. తాను మంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయిల్ పామ్ టన్ను ధర 12,000 ఉండేదని, కేంద్రానికి విజ్ఞప్తులు చేసి 20,000కు పైగా వచ్చేలా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్కు అనువైన 20 లక్షల ఎకరాల భూమి ఉందని, ఈ మేరకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ వేసి లాభాలు గడించాలని రైతులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా దేశంలోనే మొట్టమొదటి సినీ మ్యాజికల్ గ్లోరన్ సందడిగా కొనసాగుతోంది. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి పాల్గొన్నారు. ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూప్ డైరెక్టర్ సుజయ్తో కలిసి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఫిట్నెస్, వినోదం మేళవింపుతో 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రశాంతత, ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గ్లోరన్ సాగుతోంది. వందలాది మంది రన్నర్స్తో నిర్వహించిన పరుగుతో ఫిల్మ్ సిటీ కళకళలాడుతోంది. డీజే సంగీతం, ప్రకృతి సౌందర్యం, వెలుగు జిలుగుల మధ్య పరుగుతో రన్నర్స్ కొత్త అనుభూతి పొందుతున్నారు. విజయాలతో సంబంధం లేకుండా పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరం విజేతలమేనంటున్న రన్నర్స్, నియాన్ కాంతులు, డీజే హోరు మధ్య ఉత్సాహంగా సాగుతున్న రన్ జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. For the first edition of Ramoji Glow Run, are we all ready? नहीं ऐसे थोड़ा तो घी पूरी राइस खाएगा. Are we all ready? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. All the best to all the runners with some music. హైదరాబాద్ శివారు పోచారంలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువతికి యువకుడు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
పోచారం ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో గతంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. యువకుడితో పాటు అతని తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉందని యువతికి తెలియడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. ఇదే విషయంలో ఆగ్రహానికి గురైన మనోహర్ ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ సదరు యువతి మరోసారి పెళ్లికి నిరాకరించింది. అప్పటికే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని వెంట తీసుకెళ్లిన మనోహర్ యువతికి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి రక్త పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. మనోహర్ తనకు బలవంతంగా ఇంజెక్షన్ చేశాడని యువతి తెలిపింది. ఇదే అంశంపై బాధిత కుటుంబం పోచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలించారు.